ప్రతి దినము దేవుని సన్నిధిలో నీ కృపావాచతో నన్ను బలపరచుము, దినమెల్లా మేము సంతోషించలాగిన ఈ వార్తను మాకు దయచేయమని ప్రార్థించి ఒక దినాన్ని ప్రారంభిస్తున్నాం. నేటి దినపు వాగ్దానముగా జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా నుందును, దాని మధ్యన నివాసునై మహిమకు కారణముగా ఉందును, ఇదే యెహోవా వాక్కు. ఇది ఒక వాగ్దానం పిల్లరా. ఆయన మాట ఇచ్చాడంటే నెరవేర్చే దేవుడు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును అంటే మన చుట్టూ ఆయన అగ్ని ప్రాకారముగా, అగ్ని కంచె వలె ఉంటాను అని వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలీయులు నివసిస్తున్న పాలెం చుట్టూ దేవుడు అగ్ని పిల్లర్ వలె నిలబడ్డాడు. అగ్ని స్తంభం వందు, రాత్రి అగ్ని స్తంభంలోను, పగటి వేళ మేఘస్తంభంలోను వారికి తోడుగా ఉండి వారిని కాపాడాడు. అంటే ఇశ్రాయేలును కాపాడడానికి దేవుడు అగ్ని స్తంభం పెట్టాడా? అవును. మరి పగటి వేళ మేఘస్తంభం అంటే రాత్రి అగ్నిస్తంభం గాను, పగటి వేళ మేఘస్తంభం గాను వారికి తోడుగా ఉండి నడిపించిన దేవుడే ఈ అంత్య దినాల్లో మనలను కూడా నడిపిస్తున్నాడు. రాత్రి వేళ అగ్నిస్తంభం, ఆయన అగ్ని కాపుదల, అగ్ని ప్రాకారం మన చుట్టూ ఉంచుతున్నాడు. పగటి వేళ మేఘస్తంభం వలె ఆయన ఆత్మ, ఆయన వాక్యము, అలాగే సాక్షులు మేఘం వలె కనిపిస్తున్నాడు. ఆకాశంలో మేఘాల వలె గొప్ప సాక్ష్య సమూహం మన చుట్టూ దేవుడు ఏర్పాటు చేశాడు. 2 రాజులు 6, 15, 16, 17 వచనాలు చదివినప్పుడు అతను భయపడిపోతాడు. పెందలకడిని లేచి బయటికి వెళ్ళి దిక్కులు చూస్తున్నటువంటి ఎలీషా పనివాడైన గెహాజీ భయపడి గుండె బాదుకుంటూ వస్తాడు. మనల్ని పట్టుకెళ్ళడానికి రాజులు వచ్చేసారు, మనం ఇంకేం చేయగలమని. అయితే ఎలీషా అంటాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, వారి పక్షంగా ఉన్న వారి కంటే మన పక్షంగా ఉన్నవారు చాలా గొప్ప, ఒకసారి చూడు అని. నాకేం కనబట్టలేదు సార్, మన చుట్టూ ఏం కనబట్టలేదని. యెహోవా వీని కళ్ళు తెరవజేయమని ఎలీషా తన పనివాని కొరకు ప్రార్థించాడు. దేవా వీడి కళ్ళు తెరవజేయండి. దిక్కులు చూసే కళ్ళు ఉన్నాయి కానీ దేవుడు మా కొరకు ఏర్పరిచిన వాటిని చూసే కళ్ళు వీనికి లేవు. ఎంతసేపు లోకాన్ని చూస్తుంటాడు, లోకంలో ఉన్న విషయాలు. పెద్దలకాడు లేచాడు, పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి దిక్కులు చూస్తున్నాడు పనివాడు. మరి ఎలీషా దైవజనుడు పెద్దలకాడిని లేచాడు, ప్రార్థనలో ఉన్నాడు. పెందలకడనే అని రాస్తుంటుంది, అంటే తెల్లవారు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎలీషా లేచి ప్రార్థనలో ఉండగా ఆయన పనివాడు ఆయన పక్కనే ఉండి ప్రార్థన చేయాల్సిన పనివాడు పక్క నుండి ప్రార్థించకుండా కళ్ళు తుడుచుకుంటూ బయటకు వచ్చి దిక్కులు చూస్తున్నాడు. దిక్కులు చూసినవాడికి, లోకం వైపు చూసిన వాడికి భయము, ఆందోళన, కృంగుబాటు, డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్ ఎదురైంది. కానీ దేవుని వైపు చూసేవాడికి ఎంతో ధైర్యము, విశ్వాసము, దేవదూతల కాపుదల ఉంది. ఎప్పుడైతే దేవుడు ఆ పనివాని కళ్ళు తెరిచాడో ఎలీషా చుట్టూ మరి గొప్ప దేవదూతల సమూహం కనబడిందట. దూతలు అగ్ని రథాలు నిలబడి ఉంటే చూశాడు. ఒక్క అగ్ని రథం ఎలీయాని తీసుకెళ్తే ఎలీషాకు కొన్ని అగ్ని రథాలే వచ్చి నిలబడి ఉన్నాయి. అది చూసినటువంటి పనివాడు ఆశ్చర్యపోయాడు. సార్ మనకి ఇంతమంది సైన్యం ఉన్నారా? మనల్ని కాపాడడానికి దేవుడు అగ్ని రథాలు పెట్టాడా? అవునాయనా, మరి నేను చాలా భయపడ్డాను. నువ్వు దిక్కులు చూసేవాడివి. నువ్వు ఉదయం లేవగానే, పెద్దలకాడు లేవగానే ఆ సెల్ ఫోన్ అనే దిక్కు చూసేవాళ్ళు కొందరు. ఇప్పుడు సెల్ ఫోన్ వాకింగ్ కోసం వాడుతున్నా మంచిదే, కానీ కొందరు సెల్ ఫోన్లో లోకం అంతటిని వెతుక్కుంటారు. విండోస్ ఆఫ్ ద వరల్డ్ ఎక్కడుందంటే మీ చేతిలో, అరచేతిలో ఉన్న ఫోన్ అది విండో ఆఫ్ ద వరల్డే. కానీ దాన్ని మనం దేవునికి వాక్యానికి వాడుతున్నాం, సంతోషం. అలాగే లోకానికి ఒక విండో లాంటిదే ఈ యొక్క టీవీని ఆన్ చేయగానే లోకంలో ఉన్న విషయాలన్నీ వస్తుంటాయి. మనము పెందలకడిని లేచి ఎలీషా వలె దేవుని వైపు చూసేవారుగా ఉందము గాక. యోబు కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేశాడంట. యోబు ఇంటి మీదకి రావడానికి తోడేళ్లు కానీ వాళ్ళ మందలు తినివేయడానికి ఏ జంతువులు వచ్చినా అక్కడే పడి చనిపోయేవాట. యోబు కుటుంబానికి కంచె వేసిన దేవుడే మన ఇళ్లకు కూడా దేవుడు తన కంచె వేశాడు నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. మందిరాల్లో ఆరాధన జరుగుతుంటే ఇలా ఉంటుందట. మందిరాల్లో ఆరాధన జరుగుతుంటే అగ్ని మండుతూ ఉంటుంది, ఆ పక్కన దురాత్మలన్నీ బయటకు దూరంగా నిలబడి ఉంటాయి. అందుకే మీ సంఘాల్లో దేవుని ఆరాధన, ప్రార్థన ఆత్మ, ప్రార్థించేవారుగా, మొరపెట్టేవారుగా, దేవుని దగ్గర ఆరాధించి ఆయన కృపను పొందేవారుగా మనం జీవించాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తుంటామో చీకటి శక్తులు, దురాత్మలు మన పరిసరాలకు రావాలన్నా కూడా వాటికి పర్మిషన్ ఉండదు. ఆ అగ్ని కంచె మండుతూ ఉంటుంది. మీ ఇంటి చుట్టూ అలా అగ్ని ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఏ చీకటి శక్తులు కానీ, ఏ దుష్టాత్మలు కానీ మీదకు రావు. అలా రాకుండా ఉండడానికే ప్రార్థనా జీవితం. మనం ఫెన్సింగ్ వేస్తుంటాం. ఈ ఫెన్సింగ్లో దానికి కరెంట్, ఎలక్ట్రికల్ ఫెన్స్ వేస్తారు. అంత పెద్ద బలమైన జంతువు కూడా చిన్న వైరు తగలగానే బ్రతుకు జీవుడు అనుకుంటే వెనక్కిపోతుంది. భయపడిపోయి ఆ షాక్ తగిలిన వెంటనే అంత పెద్ద జంతువు మరి ఆ తోటలోకి, ఆ పొలాన్ని పాడు చేయకుండా, వారు పెంచిన మొక్కలను తొక్కివేయకుండా అది తిరిగి
వెనక్కి తన దారిలో తను వెళ్ళిపోతుంది. ఎలక్ట్రిక్ ఫెన్స్ మనుషులు ఏర్పరచుకున్నారు, ఎలుగుబంటి కూడా పారిపోతుంది. ఎక్కడికి ఏ మరణకరమైన జంతువులు లేంటే క్రూరమైన జంతువులు వచ్చినా పరుగున పారిపోతాయి. దురాత్మలు కూడా మీ చుట్టూ దేవుడు కంచి వేస్తే అలాగే పారిపోయేలా చేస్తాడు. దుష్టుడైన అపవాది ఎన్ని మార్లు ఆ ఇంటికి వెళ్ళాలని ప్రయత్నం చేశాడు. యోబు ఇంటికి వెళ్ళలేకపోయారని వాడే కన్ఫర్స్ చేస్తున్నాడు. నేను ఆ ఇంట్లోకి వెళ్ళలేకపోయాను, నువ్వు కంచి వేస్తావు కదా అంటే ప్రతి ఇంటికి రావాలని చూస్తున్నాడా? మీ ఇంటికి రావాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు, మా ఇంటికి రావాలని ప్రయత్నం చేశాడు. కానీ ఎవరు ఆపాడు సాతాన్ని? ఎవరు ఆపారు అంటే దేవుని అగ్ని కంచె. అవునన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్, మే ద లార్డ్ కంటిన్యూ టు ప్రొటెక్ట్ యూ. నేను దాని చుట్టూ అగ్ని ప్రకారముగా ఉందును, దాని మధ్యన నివాసనై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవాకు ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. దేవుడు అగ్ని కంచె వలె మీ చుట్టూ ఉండి మిమ్మల్ని మీ కుటుంబాలను కాచి కాపాడును గాక. దేవుని వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నీ ప్రొటెక్షన్ నాకు కావాలి. మీ అగ్ని కంచె నాకు, నా కుటుంబానికి, మా పిల్లలకు, దేవుని యొక్క సంఘాలకు, దైవజనులకు కావాలి అన్న వారి చేతులు పైకెత్తగలరా? లెట్స్ షల్ వి ప్రే. ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ కంచి వేసి మమ్మల్ని కాపాడండి. నీ అగ్ని కంచి వేసి కాపాడు అయినా. నీ కృపలో, నీ దయలో మమ్మల్ని నిలబెట్టండి. నీవు కంచి వేయబట్టి మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం. మీరు కంచి వేసి కాపాడబట్టే అగ్ని ప్రకారంగా మా చుట్టూ ఉన్నావు తండ్రి. ఇజ్రాయేల్ చుట్టూ అగ్ని ప్రకారంగా ఉన్నట్టుగా రాత్రి అగ్నిస్తంభంలోను, పగటి వేళ మేఘస్తంభం నుండి వారిని కాపాడిన మా తండ్రి. ఐగుప్తు నుండి కనాను చేరేంత వరకు ఆ విధంగా మీరు కాపాడారు. ఈరోజు ఈ లోకంలో, పాపలోకంలో మమ్మల్ని విడిపించి పరలోకం చేరేంత వరకు మీరు మా చుట్టూ అగ్ని ప్రకారంగా ఉన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యోబు కుటుంబానికి కంచి వేసినట్టుగా నీ దాసుల కుటుంబానికి కంచి వేయండి, పరిచర్లకు కంచి వేయండి, సంఘాలకు కంచి వేయండి, విశ్వాసుల చుట్టూ నీ కంచి వేయండి. మా పిల్లలకు, మా యవనస్తులకు, మా పెద్దలకు, నా ప్రభు, మా తండ్రులకు, తల్లులకు, మా సహోదర సహోదరులకు నీ కంచి వేసి కాపాడమని నేషనల్ ఇంటర్నేషనల్ లైఫ్ చేంజింగ్ ప్రేయర్ టీంలో ఉన్న ప్రతి ఇంటి చుట్టూ మీ కంచి వేసి కాపాడండి ఆయన. ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూ దేవుని అగ్ని ప్రకారము ఉండునుగాక. నీ కంచె వేసి కాపాడి మహింపదమని మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మీరు చేస్తున్న అన్ని పనుల్లో, మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో, మీ అనుదిన దైనందిన జీవితంలో దేవుని అగ్ని ప్రకారం మన చుట్టూ ఉండునుగాక. ఆమేన్. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఈ వాగ్దానం మీ కొరకు ఇవ్వబడింది. హెబ్రీ పత్రిక 13:5 నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయును. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ఈరోజు ప్రార్థన చేసుకోండి. ప్రభు కృపలో మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ కూడా జరుపుకునే సహాయం మీ అందరికీ దేవుడు దయచేయనుగాక. భార్య భర్తల మధ్యలో ఐక్యత, ఏక మనస్సు, ప్రేమానురాగాలు యేసు నామములో ప్రభు అనుగ్రహించునుగాక. మీ కొరకు దేవుడిచ్చిన వాగ్దానము యూదా 1:2 మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించునుగాక. Mercy unto you and peace and love be multiplied. May the Lord bless you with this promise. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.